ఫైనలీ ఈ రోజుతో డే 7 కంప్లీట్ చేసాం. ఈ ఒక్క వారంలో నాకు ఒక విషయం అర్థమైంది. డిసిప్లిన్ అంటే ఏదో డైలీ వర్కౌట్ చేసి మంచి ఫుడ్ తినడం మాత్రమే కాదు. అసలు డిసిప్లిన్ అంటే ఏంటో ఈ వీడియోలో చూపిస్తా వినండి. ఇంతకు ముందు లేచి లేవగానే ఫోన్ చూసేవాడిని, కానీ ఇప్పుడు షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటున్నా. డైలీ వెయిట్ చెక్ చేసుకుంటున్నా. ఫ్యాట్ లాస్ జర్నీలో మనం ట్రాక్ లో ఉన్నామో లేదో తెలియాలి కదా. యూనిఫామ్ వేసుకుని లెమన్ వాటర్ పట్టుకుని స్టెప్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యా. దీని వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ముందు వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ లో నా ఫేవరెట్ మ్యాంగో, సమ్మర్ స్పెషల్ కదా, ఇక్కడ నుంచి డైట్ లో ఫిక్స్ చేసేసా. బ్యాగ్ వేసుకుని కాలేజ్ కి బయలుదేరా. మార్నింగ్ వెళ్తే వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇది నా ఒక్కడికే కాదు, ప్రతి స్టూడెంట్ లైఫ్ లో ఉండే రొటీనే. కానీ టైడ్ అయ్యి పడుకున్నామా లేదా వర్కౌట్ చేసామా అనేది ఇక్కడ పాయింట్. ఇంటికి వచ్చాక ప్రీ వర్కౌట్ గా స్వీట్ పొటాటో అండ్ వాటర్ మెలన్ తినేసి జిమ్ కి వెళ్ళా. మండే కదా, అస్సలు ఖాళీ లేదు, భారీ క్రౌడ్. కానీ మనం వెళ్ళింది మన కోసం. ఆఫ్ చేసి అప్పర్ బాడీ స్టార్ట్ చేసా. ఒక వేరియేషన్ అయ్యేసరికి పంపు మామూలుగా రాలేదు. ఫుల్ వర్కౌట్ ఫినిష్ చేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి డిన్నర్ ఫినిష్ చేసా. మామూలు డిసిప్లిన్ అంటే రోజు జిమ్ కి వెళ్ళడం ఒకటే కాదు. మనకు మూడున్నా లేకపోయినా, బయట క్రౌడ్ ఉన్నా, టైట్ గా ఉన్నా అనుకున్నా పని ఫినిష్ చేయడమే నిజమైన డిసిప్లిన్. స్టూడెంట్ గా ఈ లైఫ్ లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, కానీ మనం ఫిక్స్ అయితే ఇది ఆపొద్దు. డే 7 డన్. నెక్స్ట్ లెవెల్ కి మీరు రెడీయా? స్టే హార్డ్.